దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 1వ వచనము నుండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున అతిక్రమములు తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధాత్మదేవుడి ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచున్న ఘనమైన మాటలేమనగా, దావీదు మహారాజు అయినప్పుడు తన జీవితంలో ఎన్నో శ్రమల గుండా ప్రయాణము చేసి ఆపదలు కష్టాల నుండి దాటినప్పుడు దేవుడు ఉన్నతమైన స్థాయినిచ్చారు. ఇశ్రాయేలు దేశమంతటి గొప్ప రాజుగా ఆయన నిలబడి చేస్తూ ఉండగా అనుకోని రీతిగా ఒక సంఘటన ఎదురుపడి బత్షెబా విషయములో ఆయన పాపము చేసి ఊరియాను హత్య చేయించాడు. ఈ సంగతి ఎరిగిన దేవదేవుడు తన కుమారుడైన ప్రవక్తను పంపించి, నాయనా 100 గొర్రెలు ఉన్నాయి, ఒక ఆయనకు గొర్రె ఉంది. ధనవంతుడు 100 గొర్రెల్లో ఒక గొర్రెను తీస్తే మంచిది కాదని ఆలోచించి బలహీనుడు గొర్రెను, ఎన్నిక లేనివాడు గొర్రెను తన ప్రక్కలో ఉండి ఎదుగుతున్న గొర్రెను తీసుకుని వెళ్ళి 100 గొర్రెలున్న ఆ వ్యక్తి వచ్చిన బంధువులకు భోజనం ఏర్పాటు చేశాడు. ఇదేమాత్రం న్యాయము అని ప్రవక్త అడుగుతున్నప్పుడు దావీదు రాజు అంటూ ఉన్నాడు, ఈ కార్యము చేసిన వాడు ఒకంతుకు 4 వంతులు చెల్లించాలని రోషముతో సింహాసనం లేచి ప్రవక్తకు సమాధానమిచ్చాడు. ఆ పరిస్థితిలో ప్రవక్త దావీదుని కేకవేసి, ఈ కార్యము చేసింది నీవే గనుక నీవు చేసిన ఈ కార్యాన్ని బట్టి దేవుడు చూశాడు. నీకు కావలసిన అనేక మంది భార్యలైన ఇవ్వడా? ఎందుకు ఈ నీచమైన కార్యము చేసి తన భర్తను సంపించావని అడిగినప్పుడు దావీదు కృంగిపోయాడు. ప్రియులారా, నేను పాపము చేశాను, నన్ను కరుణించి నన్ను కనికరించి నా పాపం ఒప్పుకుంటున్నానని దావీదు దొర్లుతూ ఏడిస్తాడు. దేవుని బిడ్డ, మనలో నా పవిత్రతను పోగొట్టుకొని పరిశుద్ధమైన జీవితం కలిగి బ్రతకటానికి హృదయములో వేదన ఉన్నదా? నేను భక్తి చేస్తున్నాను అనుకుంటున్నావు, ఎన్ని లోటులు ఉన్నాయో నీకు అర్థమవుతుందా? నా ప్రియ స్నేహితుడు, ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఆ యొక్క బాధలో ఉండి రాసిన కీర్తన అంటున్నాడు, దేవా, నీ కృప చెప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుళ్యం చెప్పు నా అతిక్రమములను తుడిచివే నాయనా అని కన్నీరుతో వ్రాసిన కీర్తన. గనుక మనము కూడా ఆయన వలె కన్నీరు కారుస్తూ, చాలామంది అంటారు నేను పాపం చేయలేదు, నేను గొప్ప వ్యక్తిగా ఉన్నానంటారండి. ఏమండి, నోటి మాట వల్ల దోషం వస్తుంది, కంటి చూపు వల్ల దోషం ఉన్నది, తలంపుల వల్ల దోషం ఉన్నాయి. మానవుడు పాపి. ఆ పాపం నుండి విముక్తి పొందాలంటే పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి. దావీదంతటి వ్యక్తి తల్లడిల్లిపోయాడు. మరి మనం ఎంత ప్రార్థన చేయాలి ఒకసారి ఆలోచన చేయండి. ఈనాడు మన జీవితంలో కార్యము జరగపోవటానికి కారణం ఎవరో కాదు, మనమే. గనుక దేవుని ఎదుట నిలబడి క్షమించమని అడిగి ప్రభు సన్నిధిలో క్షేమకరమైన జీవితం పొందుకుందాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకే వందనములు, స్తోత్రాలు. ఈ ఉదయ కాలస్యం మాతో ప్రత్యేకంగా మాట్లాడు నాయన. ప్రతి మనుషులు ఏదో ఒక పాపం, ఏదో ఒక లోటు, ఏదో ఒక కొదువు ఉన్నది ప్రభు. దాన్ని సరి చేసుకోవడానికి మీరు అవకాశం ఇస్తూ ఉన్నారు నాయన. పాపులమైన మమ్మలను క్షమించి పరిశుద్ధమైన జీవితం ఇచ్చి మీ సన్నిధిలో నాయన మీ పాదాలు కడిగే జీవితాలు మాకు అనుగ్రహించండి. ఎవరైనా బలహీనం ముట్టి స్వస్థపరిచిన ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీరు తోడైన గొప్ప విజయం సమకూర్చండి. ఎంతోమంది ప్రార్థన చేయమని కోరి ఉన్నారు, వారందరికీ ఆయా రీతిలుగా సహాయం పంపించి ఆదుకోమని ఈ దినమంతా మీరు ఎక్కల సాటును కాపాడమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున
ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.